హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్. నేను మీ గీతారాణి. ఒక్కొక్కసారి నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని అంటాం కదా. నిజంగా మనకి ఇష్టం లేనప్పుడు మాత్రమే ఆ మాటను మన నోటి వెంట వస్తుంది. అది అర్థం చేసుకోలేని వాళ్ళతో మనం జీవన ప్రయాణం చేయాల్సి వస్తే చాలా వల్నరబుల్గా ఉంటుంది కదా లైఫ్. నిజంగా మన అభిప్రాయానికి గౌరవం ఇచ్చే వాళ్ళైతే మనల్ని కూర్చోబెట్టి మళ్ళీ ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు. అలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేనప్పుడు, మన ఇష్టానికి వాల్యూ ఇవ్వనప్పుడు అడగకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవించుకోకపోతే జరిగే అనర్థాలు కొంచెం కొంచెంగా దూరం పెరిగి పెరిగి రెండు విభిన్న కోణాలకి పెరిగిన చెట్టు కొమ్మల్లా ఎప్పటికీ కలుసుకోలేవు. ఆడవారైనా మగవారైనా ఒక దగ్గర కలిసి బ్రతకాలని నిర్ణయించుకుని ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఒకరికొకరు గౌరవించుకోవడం ప్రధాన సూత్రం. అది లేకుంటే ఎవరికి వారే యమునా తీరే అయిపోతుంది జీవితం. మన జీవితం అల్లకల్లోలం అయిపోయి సమాజం కోసం, అవసరాల కోసం, చుట్టుపక్కల వాళ్ళ కోసం మాత్రమే కలిసి జీవించడం అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీవించడం ముఖ్యం కాదు, ఒకరికి ఒకరు అన్నట్టు జీవించడం ముఖ్యం. ఎస్పెషల్లీ దాంపత్యంలో. అది కరువైతే మ్యారిటల్ లైఫ్ ముడుచుకుపోతుంది కదా. మనోవైకల్యం దరిచేరనివ్వకుండా మనోవికాసం అలవర్చుకుంటే ఆనందంగా గడపచ్చు ఈ చిన్ని జీవితాన్ని కదా. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు గీతాస్ కిచెన్ టాక్స్. ఉండనా మరి.